అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. దారిలో వచ్చేటప్పుడు ఈసీఎల్ మార్గాన పొద్దున్న కొడుతున్నారు. ఏంటబ్బా అని చెప్పేసి చూశాను. అది కోనోకార్పస్. రోడ్డుపై ఉన్న ఎక్కడే సుమారు ఒక 2-3 వేల చెట్లు ఉంటాయి. అవి రోడ్డు పైన మధ్యలో ఆ చెట్లు నాటారు. అవన్నిటిని కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కట్ చేస్తున్నారు అనుకున్నాను. అప్పుడే అనిపించింది కోనోకార్పస్ ఇది. ఈ కోనోకార్పస్ అనే విషపు చెట్లు ఏదైతే నాటినరో అప్పటికి హరితహారం అంటే ఆల్మోస్ట్ 4,573 కోట్లు. అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రజల సొమ్ముతోటి పిచ్చి మొక్కలు అంటే కలుపు మొక్కలు అనొచ్చు, లేకుంటే విషపు మొక్కలు అనొచ్చు. ఈ మొక్కలు ఇది కింద ఉన్నట్టయితే విషవాయు తీసుకున్నట్టే. ఎందుకంటే క్యాన్సర్స్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి. దాంతోపాటు ఇది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందట. ఇంకా ఒక వింత విషయం ఏంటంటే దీనిపై పక్షులు లేకుంటే క్రిమికీటకాలు ఇవన్నీ ఏవి కూడా దాని మీద వాలేయట. ఇట్లాంటి విషపు మొక్కల్ని నాటి ప్రజల సొమ్ముతో ఈరోజు ఏదైతే 4,500 కోట్లు, చిన్నగా 45 కోట్లు కాదు, 4 కోట్లు కాదు, 4,500 కోట్లు రూపాయలు ప్రజల సొమ్ముని ఈ విధంగా బూడిదపాలు చేయడం అనేది చాలా దురదృష్టం అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ చెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కోనోకార్పస్. అవన్నీ కూడా చాలా ప్రాంతాలలో కూడా ఈ కోనోకార్పస్ చెట్లు అనేది పెట్టడం జరిగింది. వింత ఏంటంటే గుజరాత్ మిగతా రాష్ట్రాలలో 2017లో ఇవన్నీ విషపు మొక్కల్ని నాటద్దు, తీసేయండి, నాటినా కూడా దాన్ని కట్ చేయండి అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తీసేయడం. చూడండి ఇక్కడ ఇది అంతా కూడా కోనోకార్పస్. ఇవన్నీ కూడా విషపు చెట్లు. ఈ విషపు చెట్లు ఎప్పుడైతే మనకు ఎందుకు కట్ చేస్తారు? అది హానికరం, ప్రజలకు క్యాన్సర్ చెట్ల పవన్ కళ్యాణ్ మొత్తం మరియు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారు డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పడం. ఈరోజు ఏ మీడియా కూడా ఎంత సోషల్